ప్రజాహిత యాత్ర ఎవరికి వ్యతిరేకం కాదని, రాముడు తల్లి అంశాలపై కాంగ్రెస్ ది అనవసర రాద్ధాంతమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఇదే విధానం అవలంబించి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని అన్నారు. అయోధ్యలో రాముడు జన్మించినట్లు గ్యారంటీ ఏంటని మీరు ప్రశ్నిస్తే, నేను నా తల్లికి పుట్టినట్లు గ్యారంటీ ఏంటి అంటే నువ్వెందుకు మేదేసుకుంటున్నావని మంత్రి పొన్నం ప్రభాకర్కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ 17కు 17 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంది అంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ నేత బండి సంజయ్ రెండవ రోజు ప్రజాహిత పాదయాత్ర ఉద్రిక్తతను కొనసాగుతుంది. ఒకవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, మరోవైపు బండి సంజయ్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో కొనసాగుతుంది. సో ఈ విషయం మీద మాట్లాడడానికి బండి సంజయ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రెండో విడత పాదయాత్ర మీది కొంత ఉద్రిక్తతను కొనసాగుతుంది, కారణం ఏందండి? ఇప్పుడు ప్రజాహిత యాత్ర ఎవరికి వ్యతిరేకం కాదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇదే పందాన్ని కొనసాగించారు. గిట్టిన విధ్వంసాలు అడ్డుకోవడం చేస్తే ప్రజలు ఏం గుణపడని చెప్పారో కాంగ్రెస్ తెలుస్తలేదు. ఇంకా మేము ప్రజాహిత యాత్ర మొదటి విడత అయిపోయింది సిరిసిల్ల వేములవాడలో. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉస్మానియాలో ప్రజాహిత యాత్ర ప్రారంభించినాం. 6 గ్యారెంటీల విషయంలో ఇలా ప్రజలను ప్రశ్న అడుగుతున్నాం. దానికి ఇలా కడుపు నొప్పి. మేము చేసిన అభివృద్ధి ఏందో చెప్తున్నాం. ప్లస్ 6 గ్యారెంటీలు అమలు చేస్తారా చేయరని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, ఎందుకు నెరవేర్చలేకపోతుందో స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను స్పష్టం చేస్తున్నాం. దానికి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏందో ఇప్పటికీ అర్థమవుతలేదు. లేనిది ఉన్నట్టు చిత్రీకరించుకొని వాళ్ళే ఉంచుకొని వాళ్ళ అవమానపరుచుకొని ఇలా ప్రజల లోపల ఏదో అల్లరి సృష్టించి అయోమయం సృష్టించి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తే అది వాళ్ళకే బూమరాంగ్ అవుతుందని తెలుసు. ఇలా ఏమైంది, ఇలా మీరు ఏబిఎన్ ఛానల్స్ మొత్తం 3 రెండోసారి ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను ఏమన్నా ప్రజలు ఏమనుకుంటున్నారు, దానికి ఎందుకు వీళ్ళు క్రియేట్ చేశారో మొత్తం తెలుస్తుంది. మీకైతే ఇలా మీరు మొన్న నుంచి మీరు కష్టపడి అతను ఉంటున్నారు, ఎండలు తిరుగుతున్నారు. నిన్న నుంచి ఏం జరుగుతుందో తెలుసు కదా. మీరు చూరుమాడు మీటర్ మీరు ఉన్నారు కదా, ఎక్కడైనా తప్పు మాట్లాడినా. కాబట్టి ప్రధానంగా మీరు మాట్లాడిన వ్యాఖ్యలు అంటే రాముడు కావచ్చు తల్లి కావచ్చు, దీని చుట్టే ఈరోజు మొత్తం తిమ్ముతున్నారు. రాముడు అయోధ్యలో పెట్టిండని గ్యారంటీ ఏంది అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. నేను నామినేట్ వేసుకున్నా. నేను మా అమ్మ పుట్టిన గ్యారంటీ ఎవరు చెప్పారు? అక్కడ నర్సమ్మ వచ్చి మా అమ్మకి చెప్పిండు. ఇదే ఆధారం. అందుకే వాళ్ళన్న మీకు అమ్మ పుట్టిన గ్యారంటీ ఏంది అంటే అక్కడ ఉన్న నర్సమ్మ లేకుంటే మా అమ్మ పుట్టినట్టు చెప్పుకుందిరా. ఆధారం లేదు. ఆ నర్సమ్మని ఆధారం. బట్ రాముడు వాడు పుట్టినందుకు చరిత్ర ఆధారం అని చెప్తున్నా. దీని ఎవరు వాళ్ళు మమ్మల్ని అన్నారు మా అమ్మని అన్నారని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమ్మను పరుచుకుంటున్నారు. వాళ్ళ అమ్మని రాయికైనా కూస్తున్నారు. వాళ్ళ అమ్మ అంటే మా అమ్మతో సమానం. మా అమ్మ ఎట్లా గౌరవిస్తామో అంతకంటే ఎక్కువ వాళ్ళ అమ్మని గౌరవిస్తాం మేము. వాళ్ళ అమ్మని నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటాం, నిస్వార్థంగా, ఏ ఇబ్బంది లేకుండా. వాళ్ళ అమ్మకు పాదాభివందనం కూడా చేస్తాం మేము. అట్లా ఉద్దేశం తప్ప ఈ ఎవరు ఊహించుకొని దాన్ని రాజకీయ లబ్ధి పొంది ప్రజాహిత యాత్రను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే మేము ఆగటోళ్ళం కాదు, ఆగటోళ్ళం కాదు, మీరు చెప్తూ వినటోళ్ళం కాదు. అంటే మీరు ఒక మాట అంటున్నారు, రాముడు నా ధర్మం మీదనే నేను పోటీ చేస్తాను, మీ వాక్యాల మీదనే మీరు నిలబడి పోటీ చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఓడిపోతారు అంటున్నారు. దీనికి కట్టుబడి ఉన్నారు? 100%. మీరు అడగండి, పోయి సవాల్ అడగండి ఒకసారి. నేను మళ్ళీ ధర్మం గురించి మాట్లాడి, హిందువుతో మాట్లాడా, హిందువుల గురించి మాట్లాడే తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి మాట్లాడా, నేను బీజేపీ గురించి మాట్లాడా, పక్కా దానికి సిద్ధం అడగండి. నేను మరి పొన్నం ఇచ్చిన ఛాలెంజ్ను మీరు స్వీకరిస్తున్నారు? 100%. నా ఛాలెంజ్ ఆయన స్వీకరించాలి, ఆయన ఛాలెంజ్ నేను స్వీకరించాలి. తప్పకుండా ప్రజాస్వామ్యం. సో రేషన్ బియ్యం సంబంధించి నరేంద్ర మోడీ ఇస్తున్న వాటిని వీళ్ళ బొమ్మలు పెట్టుకొని, అంటే పాత ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, తమ బొమ్మలు పెట్టుకుంటున్నారు, వారే ఇచ్చుకోండి అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చేస్తారు? నరేంద్ర మోడీ గారికి లేఖ రాస్తున్నా, నేరుగా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి స్కీమ్ చూడండి. ఇప్పుడు రైతు కిసాన్ సంబంధించి నేరుగా రైతుల అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి వాళ్ళకు డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయి. అన్యాయం జరుగుతలేదు వాళ్ళకు. గ్రామీణ ఉపాధి హామీ కేంద్రం పైసలు ఇచ్చినా కూడా వీళ్ళు ఇస్తలేరు. ఈ రేషన్ బియ్యం కూడా నేరుగా రైతులకు ఇచ్చేటువంటి మన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా అటువంటి ఏమైనా ప్లాన్ చేస్తే అది బాగుంటుంది. అప్పుడు వీళ్ళని ప్రశ్నిస్తారు ప్రజలు. కేంద్రం ఇస్తుంది కదా, మరి మీరేమిస్తారు? వీళ్ళు కూడా ఇవ్వాలి కదా, మీరేమిస్తారు? కానీ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్పిన నేరుగా లబ్ధిదారులు బియ్యం ఇచ్చేది. అప్పుడు వీళ్ళకి ఎంతో తెలుస్తుంది. ఫోటోలు పెట్టుకొని మేము ఇష్టం చెప్పుకోవడం కాదు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. అంతకుముందు వాళ్ళు కట్నే చేశారు. సేమ్ గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో అంతకంటే 2 నెతలు వీళ్ళు చేస్తున్నారు. సో బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సో ఈ ఊహాగానాలు నిజమంటారా, లేకుంటే ఈ ఊహాగానాలు ఎట్లా చూస్తారు? మా వాళ్ళే చెప్పులు పట్టాయి, ఆయన కరగతలే చెప్పులు పట్టారు.
ఇవ్వాలన్నా బీఆర్ఎస్తో పొత్తు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొడతామన్నారు. అందుకని ఏమంటే క్లారిటీ, ఫుల్ క్లారిటీ అది. రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలకు 17 స్థానాలు మేము గెలవబోతున్నాం. ఎక్కడ వినా అని నరేంద్ర మోడీ గారి హవా కొనసాగుతున్నది. నరేంద్ర మోడీ గారు పేదల మనిషి, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి దేశ ప్రధాని లేకుంటే మా సంక్షేమ పథకాలు అయిపోతాయి, మమ్మల్ని కాంటూ లేడు, మమ్మల్ని దిగటం లేడు, మా బతుకులు బర్బాద్ అవుతాయి, మా బతుకులు బిచ్చ బతుకులు అవుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణలో పేదలు బతకాలంటే, ఈ దేశంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారే తిరిగి ప్రధానమంత్రి కావాలి, అయి తీరా అని చెప్పి ప్రజలందరూ విశ్వాసం నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఎట్టి బస్సులో పువ్వు గుర్తు మీద ఓటేస్తాం. మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ప్రజలు నమ్మకం విశ్వాసం ఉన్నారు. తప్పకుండా. సో పొన్నంకు తాను ఏదైతే సవాల్ విసిరానో దాన్ని కట్టుబడి ఉన్నాను. రాజకీయంగా పొన్నం ప్రభాకర్ కనుక తన విధానంలో నిలబడి పోరాడి గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేస్తున్నారు. అలాగే తాను తన ధర్మము, తన మాట మీద నిలబడే పోటీ చేసి గెలిచి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్ ఏబియన్.